నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 14,354 కోట్లకి బకాయిలు పడి, అంటే వాళ్ళ శాఖకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల సివిల్ సప్లై శాఖ పైనటువంటి భారం పెద్ద ఎత్తున పడుతుంది. గతంలో సివిల్ సప్లైస్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయటం కోసం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థిక పరమైనటువంటి సహకారం అందిస్తే ఎటువంటి భారం లేకుండా సివిల్ సప్లైస్ పైన ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తూ ఉండేటువంటి వాళ్ళు. 2016-17 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు ఏమీ ఇవ్వకపోవటం వల్ల సివిల్ సప్లైస్ మీద శాఖ మీద పడినటువంటి భారం ఈరోజు లెక్కేస్తే 2016-17లో 6,000 కోట్లు, 2017-18లో 8,000 కోట్లు, 2018-19లో 11,000 కోట్లు, 2019-20లో 45,000 కోట్లు, 2020-21లో 45,000 కోట్లు, 2021-22 50,000 కోట్లు. మొత్తంగా బ్యాంక్స్ నుంచి గ్యారంటీ, రాష్ట్ర ప్రభుత్వాలతో గ్యారంటీ ఇస్తే కార్పొరేషన్ తీసుకున్నటువంటి లోన్లు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం కొనుగోలు చేసి రైతులను కాపాడటం కోసం కార్పొరేషన్ మీద పడినటువంటి భారం ఈ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కలిపి మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కలిపితే 58,860 కోట్లు. అంటే ఉన్న పాత బకాయిలు కట్టడానికి అప్పు, మళ్ళీ తిరిగి ప్రొక్యూర్మెంట్ చేయడం కోసం, రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడం కోసం ఇంకో 25,000 అప్పు. బయటికి మాత్రం మేము బ్రహ్మాండంగా రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేపిస్తున్నాం. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటున్నాం అని చెప్పినటువంటి మాటలు వింటే 10 ఏళ్ల నుంచి ఎంత భయంకరంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద వేసినటువంటి భారం, ఈ భారం ఈరోజు డిలే పేమెంట్తో పెరిగినటువంటి ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్, ఇవన్నీ కలిసి తడిసి మోపడి వెళ్తూ ఉన్నాయి. ఇవాళ తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ తిరిగి రైతుల దగ్గర నుంచి పండించినటువంటి ప్రతి గింజని కొనుగోలు చేయడం కోసం ఈ లెక్కలు చూస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్తే మీరు అర్జెంటుగా మాకు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే తప్ప కొనలేని పరిస్థితి 10 ఏళ్ళు నెట్టేశారు. సో 58,860 కోట్ల భారంతో ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మూలుగుతా ఉంది. ఇది ఒక్కొక్క శాఖ రివ్యూ చేసిన ఏ శాఖ చూసినా ఇదే పరిస్థితి. ఇంత అంటే ధనిక రాష్ట్రంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయిందో, అన్యాయం అయిపోయిందో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంత భారం ఉన్నప్పుడు కూడా
ఇప్పుడే సివిల్ రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కులము మతము జగన్ పాలన వలన సంతోషంగా లేదని ఆయన ఆరోపించారు. రాక్షసన పాలన అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు. మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే 45 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకో పాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లాలో పాత జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈరోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం, రౌడీజం చూస్తున్నాం. మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. పులివెందలైనా మారుస్తాం గాని కోనసీమలో మీ రౌడీజం జరగనీయనని మరొక్కసారి ఈ మండపేటలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్ళు అయిపోయింది, ఇంక మళ్ళా గెలిచే సమస్య లేదు. ఈ పార్టీ గెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్టీ మళ్ళా వస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవడెక్కడ దాడి చేస్తాడో తెలియదు. తమిళలో రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలి ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు యువత మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరే కాదు, ఒక విద్యార్థి, ఇంకో పక్క ఒక ఉద్యోగి, ఇంకో పక్క చూస్తే కాంట్రాక్టర్లు, కడాన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎవ్వడు కూడా ఆనందంగా లేరు. ఏ కులం ఆనందంగా లేదు, ఏ మతస్థులు ఆనందంగా లేరు, ఏ ప్రాంతంలో ఆనందంగా లేరు. దీనికి కారణం 5 సంవత్సరాల విధ్వంస పాలన. ఈ రోజు నేను ఒక పిలిపిచ్చాను, రా కదిలి రా అని పిలిపించాను. ఇది నా కోసరం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దగాబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసరం, ఒక రైతు కోసరం, ఒక కూలీ కోసరం, ఒక నిరుద్యోగి కోసరం రాష్ట్రమంతా కదిలి రావాలని పిలిపించాను. మీరు ఆ పిలుపుని అందుకుని ఈరోజు నాకు, పవన్ కళ్యాణ్ గారికో రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, రైతున్నాడు, ఉదాహరణకి ఒకటి ఉండే చెప్తున్నా, అన్ని చెప్పడానికి కూడా టైం లేదు. రైతులున్నారు. ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, అక్వా రైతు నిండా మునిగాడు, ధాన్యం రైతు దగాగా పడ్డాడు. ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది, అవునా కాదా? ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు. తమ్ముళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. 5 ఏళ్లయింది, ఏ రోజున గంజాయి ఉంది, పిల్లలు చెడిపోతారు. ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి బాధ్యత లేని పరిస్థితికి వచ్చారు. ధాన్యం కొనేవాడు లేడు, కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ క్రాప్ అన్నారు, దగా చేశారు, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. మధ్య దళారులదే రాజ్యం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క అకాల వర్షాలు, తుఫాను, ఇంకో పక్క కరువు, రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్క నీరు చూస్తున్నాం, కనీసం పంట కాలువలు కూడా తీయకుండా
వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇది చేస్తాము, అది చేస్తాము, రకరకాలనేటువంటి మేము సూటిగా చంద్రబాబు నాయుడిని అడిగేది, నువ్వు 14 సంవత్సరాలు నీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ 14 సంవత్సరాల్లో ఈ రోజు నువ్వు అనుకుంటున్నటువంటివన్నీ ఎందుకు చేయలేకపోయావు, ఎందుకు చేపట్టలేకపోయావు, ఎందుకు ఈ రోజు మరలా వాటి గురించి నేను వస్తే చేస్తానంటున్నావు, వచ్చినప్పుడు ఏం చేశావు? చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాల్సినటువంటిది, నేను ఇదిగో 14 సంవత్సరాలు పనిచేశా, ఆశించినటువంటి విధంగా చేయలేకపోయా, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చా, మోసం చేశా, మీరు క్షమించండి, కాబట్టి ఇక మీద అవకాశం వస్తే ఇవి చేస్తానని చెప్తే బాగుంటుంది తప్ప నిన్ననే చెప్పాడు చెన్నై, నెల్లూరు, తిరుపతిని కలిపి ఒక హబ్ చేస్తా చేయాలనుకున్నా. మనం పోయినప్పుడు కుప్పం, చిత్తూరు, బెంగళూరు ఒక హబ్ చేయాలనుకున్నా. చంద్రబాబు నాయుడు ఎట్టుందంటే, నేను నిద్రలు వేయాలనుకున్నా, లేచి పళ్ళు తోమాలనుకున్నా, తోముకోలేదు కాబట్టి వాసన పడుతుంది, స్నానం చేయాలనుకున్నా, చేయలేదు కాబట్టి గబ్బు కొట్టుకుంటున్నా, అన్ని అనుకున్నా అని నువ్వు అనుకున్నటువంటి ఎందుకు చేయలేకపోయావు చెప్పాలి. రాజకీయాలకు వచ్చి కొత్తగా ఒకటి అడగడం లేదు, నీకు విశిష్టమైనటువంటి పరిపాలన అనుభవం ఉందంటున్నావు. ఒక పక్క అది మాట్లాడుతానే నేను అనుకున్నా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం అమలు చేయవు, రాజకీయాల్లో లేనప్పుడు మాత్రం అనుకుంటావు. అందుకనే కదా జనాలు నేను దూరంగా పెట్టేది. నువ్వు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించావు. సరే, రకరకాలైనటువంటి నీ కడుపు మంటంతా అధికారం నీ చేతుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లు వేస్తే ఆయన ఏదో నీ చేతిలో చొక్కా పట్టుకుని లాక్కున్నట్టుగా మాట్లాడావు తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిలాగా నువ్వు మాట్లాడలేదు. నేను అడుగుతున్నా, నేను నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లు కొట్టండి, ఇష్ట ప్రకారం మాట్లాడతావా? నోరు కదా ఉంది కదా, నేను ఏదో అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నాను, నేను ఏది మాట్లాడినా సాగు చెల్లుబాటు అయిపోతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడావు. నేను అడుగుతున్నా, నీకు చెప్తున్నా, నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ నిజంగా నీ ఒంట్లో చీము నెత్తులు పారుతుంటే నా గురించి ఒక కామెంట్ చేశావు. నేను ఏమన్నావు? సిబిఐకి సంబంధించి కోర్టులో సంబంధించినటువంటి కేసు ఫైల్ మాయం చేశాడు గోవర్ధన్ రెడ్డి అన్నాడు. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, పౌరుషం ఉంటే, రోషం ఉంటే, నీ ఒంట్లో పారేది చిమ్ము నెత్తులైతే నేను కోర్టుకు వెళ్లి సిబిఐకి విచారణకు సిద్ధం అని చెప్పి దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది. నీకు ఇవన్నీ నేను చెప్పినవి ఏ ఒక్కటున్నా సరే నువ్వు ఈ రోజు కోర్టు ముందుకు వెళ్లి నీ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నీతిగా వ్యవహరించాను. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని ఆమె తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చే బిడ్డగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి, భారతదేశానికి మంచి జరగాలి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని
మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ లీడర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. 6 గ్యారెంటీలతో పాటుగా 6 గ్యారెంటీలకి సంబంధం లేని అంశాలకు సంబంధించిన వినత పత్రాలను కూడా సుమారు 1,05,00,000 6 గ్యారెంటీకి సంబంధించిన అప్లికేషన్లతో పాటు సుమారు 30,000 6 గ్యారెంటీలకు సంబంధించిన ల్యాండ్ లాంటి పరిష్కారానికి సంబంధించిన కేసులు, ఇతరత్ర రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు ఒక 30,000, మొత్తం 1,35,00,000 అప్లికేషన్లు సేకరించడమే కాకుండా సుమారు 95% రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ అప్లికేషన్లన్నింటినీ కంప్యూటర్లలో క్రోడీకరించి వాటిని విశ్లేషించుకోవటం జరుగుతుంది. దాంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని కలెక్టరేట్లకు సంబంధించిన విషయాన్ని కూడా ఇందాక చర్చించుకోవటం జరిగింది. వీటితో పాటు గిరిజనులకి ఆరాధ్య దైవమైన పండగ సమ్మక్క సారలమ్మ పండగ కూడా రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 105 కోట్ల రూపాయలు 75 కోట్లు ఇచ్చారు. రేపో ఎల్లుండో ఇంకొక 30 కోట్లు ఇవ్వబోతున్నాం. 105 కోట్ల రూపాయలు గ్రాంట్ని శాంక్షన్ చేయడమే కాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నెలాఖరికి మా సహచర మంత్రివర్యులు ఇద్దరక్కలు దగ్గరుండి వాటిని పర్యవేక్షిస్తూ వాటిని కంప్లీషన్ చేసే అంశాన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ఆర్భాటాలకు పోయిందో, గత ప్రభుత్వం ఏదైతే వారి స్వలాభాల కోసం, వారి వ్యక్తిగత లబ్ధుల కోసం ఏవైతే కొన్ని ప్రాజెక్టులను చేపట్టిందో, ఈ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల వాటిని కంప్లీట్ చేసే పరిస్థితి ఏంటి, ఆర్భాటంగా చెప్పిన ఆ స్కీముల్ని ప్రయారిటీ వేసి మనం ఎలా తీసుకోవాలి అనే అంశాలని ఒక ఆలోచనకి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను, నా సహచర మంత్రివర్యులు ఇద్దరు, మా ఆడబిడ్డలు, ఎమ్మెల్యేలు అందరూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సహా అందరం చాలా వివరంగా మాట్లాడుకున్నాం. దీన్ని అర్జెంటుగా ఇప్పుడు కావాల్సిన కొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే దాంట్లో ఈ ఉమ్మడి జిల్లాకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫేస్ మేనర్లో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఉన్నాయో హామీలను అమలు చేయడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సీనియర్ కేబినెట్ మంత్రులందరూ నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా గత 15 రోజుల క్రితం జరిగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలపై అన్ని విభాగాల వారీగా పర్యవేక్షిస్తూ ఎంతో ఓపికగా 4-5 గంటలు మరి సుదీర్ఘ పర్యవేక్షణ మన సీనన్న చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదొక్కటి నిలబెట్టుకోకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసి, ప్రజల్ని మాయమాటలతో మభ్యపెట్టుకుంటూ కాలయాపన చేసి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ప్రజా ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి తాకట్టు పెట్టి, మరి ఈరోజు సిగ్గుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం నెల మాత్రమే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మరి ఏదో విధంగా ఇరికాట్లో పెట్టే విధంగా, ఏదో ప్రజల పక్షాన్ని నిలబడుతున్నట్టుగా మరి నటిస్తున్న
మరి కేటీఆర్ గారికి మరి దొంగ అని అరిచే విధంగా వారి రోజు ఇచ్చే స్టేట్మెంట్లకు ఒక్కసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ గతంలో వెనుకడుగు వేయలేదు, భవిష్యత్తులో కూడా వెనుకడుగు వేయదని చెప్పేసి సీనన్న అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కేవలం మరి వాళ్ళు 10 సంవత్సరాలు తేలేనిది మరి పెట్టుబడులు ముఖ్యమంత్రి వారు మరి గత 5-6 రోజులుగా మరి ఎన్ని మరి పెట్టుబడులు రాష్ట్రానికి చేస్తున్నారు, మీరందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా సర్పంచుల పక్షాన్ని నిలబడతా, సర్పంచుల పక్కన పోరాడతా అని చెప్పేసి మాట్లాడుతున్న కేటీఆర్ గారికి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ పాలనలో దాదాపు 40 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో మేము చూసినాం. అదేవిధంగా 5-6 సంవత్సరాల నుండి వారు చేసిన ఏ ప్రకృతి వనాలకు కానీ, ఏ శ్మశాన వాటికలకు కానీ, వైకుంఠ ధామాలకు కానీ వారు చేసిన ఏ పనులకు కానీ బిల్లులు చెల్లించారు. బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీకెందుకు వేయాలి ఓటు? మాకే వేయండ్రు, మేమే కొట్లాడతాం. ఏం కొట్లాడిర్రు? ఏ ఎంపీ కొట్లాడిండు? ఏ ఎంపీ మాట్లాడిండు? అసలు మీరు బీఫాములు అమ్ముకున్నాక గెలిచిన ఎంపీలలో ఒక్క ఎంపీకి తెలంగాణ చరిత్ర, తెలంగాణ సమగ్ర స్వరూపం, తెలంగాణ అభివృద్ధి మీద ఏమైనా అవగాహన ఉంటే చర్చ పెట్టుంటారు. బస్సులు ఉన్నోళ్ళు బస్సులు కొన్నారు, మామూలు బస్సులు ఉన్నోళ్ళు ఓల్వో బస్సులు కొన్నారు. లక్ష షెడ్ ఉన్నోడు 5 లక్షల షెడ్డుకు పెరిగిండు. గోళీలు అమ్ముకునేటోళ్ళు ఇంట్లో 500 కట్టలు అయితే బీరువాలు దొరికినాయి. గీలు కదా మన ఎంపీలు. బాగా మాట్లాడుతారు కదా. ఎన్నడన్నా కేసీఆర్ చెప్తాడా, కేటీఆర్ చెప్తాడా, హరీష్ చెప్తాడా చెప్పాలి. ఎన్నడన్నా కృష్ణా జలాలలో మాకు అన్యాయం అయింది, పాండ్రి పోదాం ఎంపీలు అందరం కలిసి అని ఒక్కరోజు అఖిలపక్షం పిలిచిర్రా? 17 మంది ఎంపీలను పిలిచి పోదాం పారి ఢిల్లీకి అని ఒక్కరోజు తొలకపోయిర్రా మీరు? తెలంగాణకి ఇక పలానా ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది, చలో అఖిలపక్షం పిలువు, మొత్తం 17 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి ఢిల్లీకి పోదాం పాండ్రి, నరేంద్ర మోడీ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా. ఏనాడన్నా వచ్చిర్రా? ఎందుకంటే మీకు ముఖం చెల్లదు. ఎందుకు ముఖం చెల్లదనే పదం నేను వాడుతున్నా అంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే మీరు ముఖం చాటేసిన బాపత్కాళ్ళు. మీరు పొద్దుగా లేస్తే మమ్మల్ని తిడుతుంది దీది మమత ముఖ్యమంత్రి గారు. రాదా? ఢిల్లీకి వస్తే నరేంద్ర మోడీ గారిని కలవరా? వెస్ట్ బెంగాల్కి ప్రాజెక్టులు అడుగుతలేదా? నువ్వు అందుకంటే గొప్పనివా? పినరసు విజయన్, మమతా బెనర్జీ వీళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రుల హోదాలో కలుస్తలేరా? ఆఖరికి నిన్నటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగల్ పోయి కలిసి వస్తుండే, రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లోట్ కలిసి వస్తాడు. ఆఖరి మీరు పొద్దుగా లేతే ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమరా. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు? ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే, చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి భేషజాలకి మొహమాటాలకు పోకుండా రండి, లీగల్గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట. ఇంకో మాట కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో. నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్లు తక్కువ ఉన్నారు సార్, మాకు కొంతమంది ఐపీఎస్లు ఇవ్వండి అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా 9 మంది ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది అని చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి 45 రోజులు, 2 నెలలు కాలేదు. మరి మీరు 10 ఏళ్ళు అయింది కదా హరీష్ రావు గారు, ఎందుకు వస్తలేరు ఢిల్లీకి? ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని? నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే మనకు ముఖం చెల్లదు కాబట్టి, ఏది పడితే అది మాట్లాడతాం కాబట్టి, అడ్డగోలు నోరు వారేసుకున్నాం కాబట్టి భారత ప్రధానమంత్రి మీద. అందుకని మీకు ముఖం చెల్లకుండా మీరు పోయినారు. మేము భారత ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలిచినాం. ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలుస్తుంది భారత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం, సేకరిస్తాం. ప్రధానమంత్రిగా దట్ వాజ్ ద బ్రాడర్ సెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పాతాళానికి అనగదొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దళితుల విషయంలో ఆయన మాట వేరు, ఆయన చేత వేరు అని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా. నమ్మారు దళిత వర్గాలు ఈయన మాటలు. 2019 ఎన్నికల్లో నా ఎస్సీలు అన్నారు, నా మేనమామలు, నేను మేనమామల్ని మీకు అన్నారు, మీరు నాకు మేనమామలు అన్నారు. ఏదో అర్థం కాని రీతిలో మాట్లాడి అందరినీ భ్రమ పెట్టి మోసం చేసి మాయ చేసి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలను ఈసడించుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6,000 దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద. 6,000 పైన రికార్డ్ అయినాయి. అవి నోటి మాట కాదు. 188 మంది దళితులు హత్యగా వించబడినారు డిఫరెంట్ ప్లేసెస్లో త్రూఅవుట్ ది స్టేట్. 188 మంది దళితులు అసూలు బసినారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. వారానికి 4 దళితులు హత్యగా వించబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. వారానికి 4 హత్యగా వించబడుతున్నారు. 6 దళితుల పైన వారానికి హత్యాయత్నం జరుగుతోంది. అంటే ఎవ్రీడే ఒక దళితుడి మీద హత్యాయత్నం జరుగుతూ ఉన్నది. వారానికి 3 దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? దళితులకు రక్షణ ఉందా మీ పాలనలో? దళితులకి ధైర్యంగా తిరిగే స్వేచ్ఛ ఉన్నదా మీ పాలనలో ముఖ్యమంత్రి గారు? ఆయన అంటారు, ఇవన్నీ నేను 125 అడుగుల విగ్రహం వేశాను కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది అంటున్నాడు ఆయన. అంటే 125 అడుగుల విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేస్తే 188 మంది దళితుల్ని మీరు మీ ముఖ్యమంత్రిత్వంలో చంపిన పాపాలు పోతాయండి? నాకు అర్థం కాదు. పత్రికా సోదరులారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన ఏమంటారు? వాట్ ఎవర్ ఇట్ మే బి, 125 అడుగుల విగ్రహాన్ని వేశాను విజయవాడలో. నేను విగ్రహం వేస్తే పోతుందా? అసలు మీకు డాక్టర్ అంబేద్కర్ మీద అభిమానం ఉన్నదా? గౌరవం ఉన్నదా? ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎప్పుడన్నా గౌరవించారా? ఆయన ఐడియాలజీని ఎప్పుడన్నా పాటించారా మీరు? దళిత సోదరులు కూడా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకయ్యా మీరు చావనా? ఎందుకు మీరు? ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దళిత విదేశీ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తించి ఆ మహామనిషి పేరు పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశీ విద్యా విధానం లేదు సరిగదా, ఆ పేరు తీసి జగన్ విదేశీ విద్యా విధానం అంట. జగన్కి విదేశీ విద్య ఏముంది? ఏ విదేశాల్లో చదువుకున్నావు? విదేశీ విద్య గురించి మీకేమి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.